బ్రదర్ పగడాల ప్రవీణ్ గారు మతబోధకుడు, భక్తి కొరకు భక్తిని ఎంచుకున్నటువంటి వ్యక్తో కాదు, శాస్త్రీయ సాంఘిక మతపరమైన మూఢత్వం నుండి నిజమైన దేవుని వైపు నడిపించినటువంటి మహాజ్ఞాని. ఆయన అనుమానాస్పద మృతి విషయంలో క్రైస్తవ సంఘాలు, యావత్ క్రైస్తవ సమాజం స్పందించిన తీరు ప్రశంసనీయం. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. ఈ మధ్య ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కూడా మతానికి రాజకీయ రంగు పులిమి ఆడుతున్నటువంటి రాక్షస క్రీడలో క్రైస్తవ సమాజం మీద, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు మితిమీరిపోయాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం కూడా మీడియా అటెన్షన్స్ కోసమో, లేకపోతే నలుగురు గుమిగూడారని ఆ నలుగురు మధ్యలో మన నాయకత్వాన్ని నిరూపించుకోవడానికో ఉద్రేకపూరిత మాటలు, ఉద్రేకపూరిత ప్రసంగాలు, స్లోగన్స్ ఇవ్వడం, ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు కూడా వీళ్ళు వేడిగా ఉన్నారు, ఉద్రేకంతో ఉన్నారు కాబట్టి ఆ క్షణం కొద్దీ మీకు సత్వరం న్యాయం చేస్తామని చెప్పి కొద్ది రోజుల తర్వాత నేరస్తులకు అనుకూలంగా ఇలాంటి సంఘటనలు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కాకుండా ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు పగడాల ప్రవీణ్ గారి మృతి విషయంలో నిజ నిజాలను నిగ్గు తేల్చడానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పోలీసు ఉన్నతాధికారులకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, సుప్రీంకోర్టులో కూడా ఆయన మరణం మీద నిజ నిజాలను నిగ్గు తేల్చేందుకు ఒక బిల్లు వేయవలసిందిగా కోరుతున్నాను.